This conference will now be recorded. Om Gurubhyo Namaha. You have been explained day 127, 13th June 2021. Page number 456. ఒక లైన్ వెనక్కి వెళ్దాం మేడం. ఓకే. He has trodden the probationary path which leads up to the straight gate of initiation, beyond which is the ancient narrow way, the path difficult to tread as the sharp edge of the razor, the path of holiness. ఓకే. ఒక సెకండ్ వెయిట్ చేయండి మేడం. Power off. Power on. Pairing. Connected. Sorry for holding. So next question. Okay. Does the master give to the probationary pupil any special work to be done or any advice and instruction? ఈ విధంగా మహాత్ములు పరిసమాణావస్థ అంటే అదే ప్రొబేషనరీ పీరియడ్ లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక సలహా ఇవ్వచ్చు. ఎప్పుడైనా వాళ్ళకి సలహా ఇవ్వచ్చు. Answer. In the case of elder people put upon probation. ఇది ప్రశ్న. అవును మేడం. ఇలా ఇవ్వచ్చు. ఓకే. పర్వాలేదు. అంటే ఇవ్వచ్చునా అని మనం ట్రాన్స్లేట్ చేయాలి. ఇలా ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్న వాళ్ళకి మహాత్ములు ఏమైనా సరే సలహా ఇవ్వచ్చా వచ్చి అని, ఓకేనా? Does the master give to the probationary pupil any special work to be done or any advice and instruction? అది ఏదైనా ఒక స్పెషల్ వర్క్ చేయమని చెప్పడం కానీ లేదా అంటే ఏ రకమైన సలహా లేదా సూచన ఇస్తూ ఉంటారా మహాత్ములు? ఇది ప్రశ్న. Answer. In the case of elder people put upon probation, they are left to a large extent to find the most suitable work for themselves. In the case of elder people, in the case of elder people put upon probation, అంటే ఈ ఎల్డర్ పీపుల్ అంటే ఈ పెద్ద శిష్యులు వాళ్ళు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు they are left to a large extent to find the most suitable work for themselves. వాళ్ళేమో వాళ్ళకి వాళ్ళే చాలా సూటబుల్ పని ఏంటి అని వాళ్ళని చూసుకోవడానికి వదిలేస్తారు. అంటే వాళ్ళే ఏది మంచి పని ఏది కరెక్ట్ ఇప్పుడు చేయడానికి అని తెలుసుకుని వాళ్ళే చేసుకునేట్టుగా వాళ్ళని వదిలేస్తారు. ఎవరిని? ఆ పెద్దగా సీనియర్ గా ఉన్న శిష్యులందరినీ. But with the younger people, he sometimes quite definitely puts a piece of work in the way of one of them. కానీ చిన్నగా ఉన్నటువంటి శిష్యుల్ని, కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం
ఒక పీస్ ఆఫ్ వర్క్ ఇస్తారు, ఒక పని. and watches to see how he does it. మళ్ళీ చూస్తారు వాళ్ళ పని ఎలా చేస్తారు అని. వాళ్ళకి ఇస్తారనమాట పీస్ ఆఫ్ వర్క్ ఇచ్చి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తారు. He condescends sometimes to give special messages of encouragement and instruction. ఏంటంటే అక్కడ మొదటి వర్డ్ వినబడలేదు. He condenses. He condescends. 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 ఒకసారి చెప్పండి ఇప్పుడు. He condescends sometimes. కండెసెన్స్ అండి. అవును మేడం. స్పెల్లింగ్ మీనింగ్ CONDES CENDS. అది చూడండి. అనుగ్రహించుట, దయచేయుట ఉంది మేడం. మరొకసారి చెప్పండి స్పెల్లింగ్, నాకు వర్డ్ తెలియదు. CONDESCENDS. అనుగ్రహించడం. ఒక్కొక్కప్పుడు ఈ కండిషన్స్ సమ్ టైమ్స్ అంటే ఒక్కొక్కప్పుడు అలా అనుగ్రహిస్తారు. ఎలాగా? To give special messages of encouragement and instruction to individuals among these young people. అంటే ఈ చిన్న వాళ్ళకి స్పెషల్ మెసేజెస్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ప్రోత్సహించడం కోసం స్పెషల్ మెసేజెస్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇంకేంటండి encouragement messages. స్పెషల్ మెసేజెస్ ఏంటి మేడం మీ వాయిస్ డౌన్ అయిపోయింది సడన్ గా. స్పెషల్ మెసేజెస్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఇంకేం చేస్తారు? ఇంకోటి ఏంటి? అండ్ ఇన్స్ట్రక్షన్ టు ఇండివిజువల్స్ అమాంగ్ దీస్ యంగ్ పీపుల్. అంటే కొన్ని సూచనలు కూడా వీళ్ళకి ఇస్తూ ఉంటారు. ఎవరికి? ఈ పిల్ల అప్పుడే ఇచ్చినటువంటి శిక్షులకి. And even to give special advice to their training. వాళ్ళ ట్రైనింగ్ లో వాళ్ళకి ప్రత్యేకమైన సలహా కూడా ఇస్తూ ఉంటారు. For the guidance of other young people. For the guidance of other young people. ఉన్న శిష్యులకి అంటే కొత్త శిష్యులకి. Who desire to follow along the same path. ఎవరైతే అదే పాత్ని ఫాలో అవదలుచుకున్నారో అటువంటి శిష్యులకి, అటువంటి యంగ్ శిష్యులకి. Extracts from some of those messages are given here. Extracts of those messages are. Extracts from those messages. అంటే మెసేజెస్ లో ఉన్నటువంటి గిఫ్ట్ ఇస్తారు అనమాట. ఎక్స్ట్రాక్ట్ first one. I know that your one object in life is to serve the brotherhood. నాకు తెలిసి మీరు మీ యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే ఈ మానవాళికి అంటే బ్రదర్హుడ్ అందరికీ సాయం చేయడం. Yet do not forget that there are higher steps before you. అంటే
Yet do not forget that. Yet do not forget that there are higher steps before you. Higher Steps. 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 Steps, madam. Steps. STEPS. Before you. Adugulu. Steps. Higher steps. Steps, madam. STEPS. సారీ, అంటే హయ్యర్ స్టెప్స్ అన్న మీ దగ్గర ఉన్నాయని, మీకు అంటే ఇంకా ఎక్కవలసి ఉన్నాయని మీరు మర్చిపోకండి. అనేది and that progress on the path means sleepless vigilance. ఆ మార్గంలో మీకు అభివృద్ధి అంటే నిద్ర లేకుండా చూడగలగడం అంటే అర్థం ఏంటి? నిరంతరాయంగా జాగరూకతతో ఉండడం అన్నమాట. You must not only be always ready to serve. మీరు కేవలంగా అది ఎప్పుడు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉండడమే కాదు, you must be ever watching for opportunities. మీరు ఎప్పుడు అవకాశాలు అంటే వచ్చేక చేయడం అనే కాదు, అవకాశాల కోసం కూడా అంటే సేవ చేసే అవకాశాల కోసం వాచ్ చేస్తూ ఉండాలి. Making opportunities to be helpful in small things. అంటే అవకాశాలను చిన్న చిన్న విషయాల్లో సహాయం చేసే అవకాశాలను ఎప్పుడు కూడా చూస్తూ ఉండాలి. అంటే అలాంటి అవకాశాలు వెతుక్కుంటూ ఉండాలి. In order that when the greater work comes, you may not fail to see it. ఎప్పుడైనా పెద్ద పని వచ్చినప్పుడు మీరు చూడకుండా ఫెయిల్ అయిపోకూడదు, గమనించకుండా ఉండకూడదు. Next paragraph. Never for a moment forget your occult relationship. ఒక క్షణం కోసం కూడా మీకున్నటువంటి ఈ విద్యకు సంబంధించిన ఈ సంబంధాన్ని మర్చిపోకండి. It should be an ever present inspiration to you. అది మీకు ఎప్పుడు కూడా అంటే ఒక ఇన్స్పిరేషన్ అంటే తెలుగులో అంటే నిరంతరం అది మీకు ప్రబోధన ఇచ్చేటట్టుగా ఉండాలి. ప్రభావాత్మకంగా అంటే మిమ్మల్ని ప్రభావితం చేసేటట్టుగా ఉండాలి. అంటే ప్రతి నిత్యము కూడా ఈ అకల్ట్ విద్య అన్నది మనకి ప్రభావితం చేసేటట్టుగా not only a shield from the fatuous thoughts, not only a shield from the fatuous, FATUOUS thoughts, FATUOUS అంటే fatuous ఒకసారి చూడండి, ఫెటీగ్ లో వస్తుందా ఏంటి? fatuous is extremely silly or stupidity అని ఉంది మేడం. silly thoughts which float around us. ఒక్కసారి చదవండి ఆ వాక్యం. Not only a shield from the fatuous thoughts which float around us. మన చుట్టూరా ఉన్నటువంటి సిల్లీ థాట్స్ నుంచి మనది రక్షిస్తూ ఉంటుంది అన్నమాట. ఏది అంటే ఈ అకల్ట్ నాలెడ్జ్ తో సంబంధం పెట్టుకోవడం అనేది నిరంతరాయంగా. But a constant stimulus to spiritual activity. స్పిరిచువల్ యాక్టివిటీకి నిరంతరంగా కూడా ఒక ప్రచోదనాన్ని ఇస్తుంది.
the vacuity and pettiness of ordinary life. The vacuity of pettiness of Pettiness. pettiness అంటే చిన్నది. ఆ జీవితంలో కొన్ని చిన్న చిన్నవి pettiness అంటే జీవితం యొక్క అల్పత్వం, తర్వాత శూన్యత్వం ఇటువంటివి should be impossible for us. అప్పుడు మనకి అవి ఉండవు, అసంభవం. Though అంటే not beyond our comprehension and compassion. pettiness అనేది అసంభవం అంటే ఎంత జీవితం ఏమీ లేదే, ఇంత స్వల్పంగా ఉందా అనేది అప్పుడు ఉండదు. Though not beyond our comprehension and compassion. మన యొక్క కాంప్రహెన్షన్ అంటే అవగాహనకు అతీతంగా కానీ, మనకున్న కారుణ్యానికి అతీతంగా కానీ ఉండదు. కంపాషన్ అయినా కంపారిజన్. Compassion. ఓకే. Next paragraph. Each must realize that ప్రతి ఒక్కరు గమనించాలి ఏంటంటే there are other points of view than his own. ఇతర రకాలైనటువంటి వ్యూ పాయింట్స్ అంటే ఉద్దేశాలు తనవే కాకుండా తనకు వచ్చినటువంటి వ్యూ కాకుండా ఇతర వ్యూస్ కూడా ఉన్నాయి అని తెలుసుకోవాలి. And that they may be just as worthy of attention. అందుకని మనం అటెన్షన్ పే చేయడానికి తగినట్టుగా ఉంది అని. All coarseness or roughness of speech. మాటల్లోని రఫ్నెస్ కానీ, అంటే కోర్స్నెస్ అంటే ముకటతనం అంటే అర్థం ఏంటి, అంటే రఫ్ గా మనం ఏదో ఒక రకంగా మాట్లాడే మాటలు. All tendency to argumentativeness. ఎప్పుడు ఏదో వాదించాలి అనేటటువంటి ఒక టెండెన్సీ అంటే అలాంటి ఉద్దేశాలు కానీ must absolutely disappear. అవి సంపూర్ణంగా అదృశ్యం అయిపోవాలి. One who is prone to it should check himself. Should just ఏంటండి? One who is prone to it should just check himself. ఇలాంటి వాటికి ఎప్పుడైనా మనకు ప్రచోదన వచ్చిందంటే వాదించాలని కానీ, లేకపోతే కోర్టుగా రఫ్గా మాట్లాడాలని కానీ, అప్పుడు ఎవరిని వారు చెక్ చేసుకోవాలి. When the impulse towards it arises. అలాంటి ఇంపల్స్ వచ్చినప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇలా రఫ్నెస్ వస్తున్నది అనే సంగతిని ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో అక్కడ స్టాప్ అయిపోతుంది. అలాగే వాదించాలన్న తపన వస్తున్నది చెక్ చేసుకోవాలి. He should say little, and that always with delicacy and courtesy. ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ అంటే శిష్యుడు అంటే సాధకుడు తక్కువ చెప్పాలి, నిపుణతతో చెప్పాలి, మర్యాదగా చెప్పాలి. Never speak without first thinking whether what you are going to say is both kind and sensible. అది మొట్టమొదటి ఏంటంటే ఏది ఆలోచించకుండా మాట్లాడద్దు, కానీ మాట్లాడేది కన్సిడరబుల్ గా బోత్ ప్లెయిన్ గా ఉందా లేదా చూడాలి. Next paragraph. Thoughts and feelings of an undesirable kind must be rigorously excluded. అంటే అన్డిజైరబుల్ అంటే మనం కోరదగనని అంటే మనం చెప్పకూడని అటువంటి ఆలోచనలు కానీ ఫీలింగ్స్ కానీ అవి పూర్తిగా మనం
ఎక్స్క్లూడ్ అంటే తీసి పారేయాలి. అంటే మాట్లాడకూడని మాటలు, చెప్పకూడనిది ఏదైనా ఉంటే ఆలోచనలు అంటే అటువంటివి మనం తీసి పారేయాలి. ఏ ఆలోచన అయితే బయటికి చెప్పలేము, ఏ ఫీలింగ్, ఏ అనుభూతి అయితే బయటికి చెప్పలేము, అటువంటివి రానివ్వకూడదు. You must work at them until they are impossible to you. మనమేమో ఎలా వర్క్ చేయాలంటే అవి మనకి అసంభవం, ఇంకా మరి ఎక్కడికి ప్రవేశించవన్నంత వరకు వాటి పట్ల పనిచేస్తూ ఉండాలి. Touches of irritability ruffle the calm sea of the consciousness of the brotherhood. ఫస్ట్ లో వినబడలేదు. Touches of irritability. టచెస్ TOUCHES. అవును మేడం. విసుగు, Ruffle the calm sea of the consciousness. అంటే మనం కామ్ గా ఉన్నటువంటి మన ప్రజ్ఞని అది రఫుల్ అంటే పాడు చేసేస్తుంది అనమాట. విసుగు అన్నది Of the brotherhood. అంటే మనకేమో సోదరత్వం అనే దాన్ని అది పాడు చేసేస్తూ ఉంటుంది. Pride must be eliminated, for it is a serious bar to progress. సీరియస్ బార్ టు ప్రోగ్రెస్ అంటే మనం అభివృద్ధి చెందడానికి పెద్ద అడ్డు అనమాట. అది పెద్ద బార్ అంటే ఒక పెద్ద ఒక అంటే చెప్తాను అడ్డు లాంటిది. అంటే బార్ అంటే ఇక్కడ అడ్డు అంటే మామూలు అడ్డు కాదనమాట. ఏది గర్వం, మనం ముందుకు వెళ్ళడానికి పెద్ద అడ్డు అనమాట. అంటే ఒక్క అడుగేయడానికి కూడా పెద్ద అడ్డు గర్వం అన్నది. Exquisite delicacy of thought and speech is needed. అది అంటే చాలా చక్కటి అంటే సున్నితత్వం మాటల్లోని ఆలోచనలోని అవసరం. అంటే ఆలోచనలో ఉంటేనే మాటల్లోకి వస్తుంది. The rare aroma of perfect tact which can never jar or offend. ఏంటండి పర్ఫెక్ట్ తర్వాత వర్డ్? Tact, TACT. రేర్ అరోమా ఆఫ్ పర్ఫెక్ట్ టాక్ట్ which can never jar or offend. జార్ స్పెల్లింగ్ JAR ఉంది మేడం. అది చూడండి. జార్ వెర్బ్ మీనింగ్ ఏంటని. నమస్కారం అండి, అందరికీ వినిపిస్తోంది కదా? నాకైతే చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. నా ఫోనే ప్రాబ్లం అనుకుంటున్నాను, సిగ్నల్ ప్రాబ్లము. మాకు బాగానే ఉంది సార్. శాంతిశ్రీ నేను. హలో, ఓకే అండి. ఓకే మేడం ఇది ఘర్షణ, విరోధము, వాగ్వాదము అని ఉంది. జార్ అంటే చూసారా? జార్ అంటే వాగ్వాదము, ఘర్షణ, వినోదము. ఓకే. ఆర్ అఫెండ్, చదవండి. OFFE అండి. ఒక్కసారి చదువుతారా? The rare aroma of perfect tact which can never jar or offend. అంటే ఎప్పుడు కూడా రేర్ అరోమా ఆర్ పర్ఫెక్ట్ tact, అక్కడ అరోమా అంటే మంచి సువాసన. రేర్ అరోమా పర్ఫెక్ట్ టాక్ట్ అదేంటి తర్వాత కుడ్ నాట్ జార్ అన్నారు. which can never jar or offend. అది అంటే ఆ ట్యాక్ట్ అన్నది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ ట్యాక్ట్ అనేది అది ఎప్పుడు కూడా సంఘర్షణకి కానీ లేకపోతే అఫెన్సివ్గా అంటే ఒకరికి ఫిట్ చేసేటట్టుగా ఉండేటట్టుగా కానీ ఉండకూడదు. మనం ఏదైనా ట్యాక్స్ ఉపయోగించినా అది సంఘర్షణకి దారితీసేటట్టుగా కానీ ఒకరిని హర్ట్ అంటే అఫెన్స్ అంటే వాళ్ళని బాధ పెట్టేటట్టుగా కానీ ఉండకూడదు.
that is hard to win, yet you may reach it if you will. అది పొందడం చాలా కష్టమే, కానీ మీకు గట్టిగా ఉద్దేశం ఉంటే మీకు దాన్ని చేరుకోగలరు. Next paragraph. Definite service and not mere amusement should be your aim. నిశ్చితమైన సేవ, కేవలంగా వినోదం కాదు, అది మన లక్ష్యం. వినోదంగా కాకుండా డెఫినెట్ గా ఉండాలన్నమాట సర్వీస్. అది మన యొక్క ఉద్దేశం. అంటే అందరికీ Think not what you want to do, but what you can do that will help someone else. మీకేం కావాలో ఆలోచించడం కాదు, ఇంకొకరికి సహాయం చేయడానికి ఏం అవసరమో అదే ఆలోచించండి. ఈవెన్ మన ఆలోచనలు కూడా నాకేం కావాలి కాదు, నేను సహాయం చేయాలంటే నాకేం కావాలి అనే ఆలోచన. చాలా బాగుంది కదా వాక్యం. ఇతరులకు సహాయం చేయడానికి ఏం కావాలంటున్నారు. Forget about yourself and consider others. మీకోసం మీరు మర్చిపోండి, ఎప్పుడు ఇతరుల కోసమే కన్సిడర్ చేయండి, అంటే వాళ్ళనే దృష్టిలో పెట్టుకోండి. A pupil must be consistently kind, obliging, helpful. ఆపండి. ఒక శిష్యుడు ఎప్పుడు కూడా అంటే ఎలా ఉండాలంటే దయగా, ఒబ్లైజింగ్ గా, అంటే ఇతరుల్ని ఆమోదించేటట్టుగా, ఇతరులని అంటే ఆయన అందరిని ఒబ్లైజ్ చేసేటట్టుగా, తర్వాత సహాయకారిగా ఉండాలి. Not now and then, but all the time. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు అలా సహాయం చేసేటట్టుగా, ఇప్పుడు ఇతరులు మాటలు విని. ఒబ్లైజ్ అంటే నాకు ఏదైనా చెయ్యంటే వాళ్ళని అది చేయగలగడం, ఒబ్లైజ్ చేయడం. అలాగే ఎప్పుడు దయతోనే ఉండాలి. Remember, all time which is not spent in service is for us lost time. జ్ఞాపకం పెట్టుకోండి, ఏ సమయం అయితే మనం సర్వీస్ వినియోగించలేదో అదంతా మనకు పోగొట్టుకున్న సమయం. Next paragraph. When you see certain evils in yourself, మీలో కొన్ని రకాలైన చెడులు మీరు గమనించినప్పుడు, take them in hand manfully and effectively. వాటిని మీరు చాలా ప్రభావితంగాను మీ చేతుల్లోకి మీరుగానే తీసుకోండి. అంటే ఒక చెడు చూసే ఉందిలే అని వదిలేయడం కాకుండా, ఇది ఉంది అని గమనించి దాని పట్ల అంటే ప్రభావితంగా తీసుకోవాలంటే జాగ్రత్తగా దాన్ని, అంటే మ్యాన్ఫుల్లీ అంటే మనం ఎప్పుడైతే దాన్ని పట్టుకుంటున్నామో అది ఆటోమేటిక్ గా తగ్గుతుంది, పోతుంది. Preserve and you will succeed. Preserve, P-R-S-E-V-E-R-E. Perceive, P-R-S-E-R-E-R-E. P-E-R-S-E-V-E-R-E. Perceive. And you will succeed. And you will succeed. అది పర్సీవర్ అంటే గట్టిగా పట్టుకో, గట్టిగా ఉండు, పట్టుదలతో తప్పకుండా నువ్వు జయప్రదం అవుతావు. It is a question of willpower. ఇక్కడ ఇచ్ఛాశక్తి అన్నమాట, ఉంటుంది అని దాని మీదనే ఆధారపడి ఉంటుంది. Watch for opportunities and hints. Be efficient. ఎప్పుడు కూడా మీకు అవకాశాలు వస్తాయా, అవకాశాల కోసం వెతుక్కుంటూ ఉండండి. తర్వాత హింట్స్, సూచనలు. బీయింగ్ ఎఫిషియంట్, చాలా ఎప్పుడు నిపుణతతో ఎఫిషియెంట్ గా పనిచేయండి. I am always ready to help you, but I cannot do the work for you. నేను ఎప్పుడు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను, కానీ మీకని నేను పని చేసి పెట్టలేను.
The effort must come from your side. ప్రయత్నం మీ వైపు నుంచి రావాలి. Try to deepen yourself all round and to live a life of utter devotion to service. మీ జీవితాన్ని లోతుగా అన్ని వైపుల నుంచి కూడా ఇక్కడ డీపెన్ అంటే సీరియస్ గా ఉండడం అన్నమాట. డీపెన్ గా ఉండండి. తర్వాత మీ జీవితం ఇంకోటి ఏంటంటే సర్వీస్ ఎక్కువగా అది ఏంటంటే ట్రై టు And live a life of utter devotion to service. భక్తితో కూడినటువంటి జీవితం గడపండి. Next paragraph. You have done well. మీరు బాగా చేశారు. But I want you to do better yet. ఎంత బాగా చేసినా ఇంకా బాగా చేయమని నేను అంటూనే ఉంటాను. I have tested you by giving you opportunities to help. నేను మిమ్మల్ని ఎన్నో అవకాశాలవి సహాయం చేయడానికి ఇచ్చి మిమ్మల్ని పరీక్షించాను. And so far you have taken them nobly. వాటన్నిటిని మీరు ఎంతో ఉన్నతంగా తీసుకున్నారు. I shall therefore give you more and greater opportunities. అందువల్ల నేను మీకు ఇంకా ఎక్కువ ఉన్నతమైన అవకాశాలు ఇస్తూ ఉంటాను. And your progress will depend upon your recognizing them and availing yourself of them. మీ యొక్క అభివృద్ధి దేని మీద ఆధారపడిందంటే వాటిని మీరు గుర్తించడం, వాటిని చక్కగా వినియోగించడం మీద మీకు ఇచ్చిన అవకాశాలను చక్కగా గుర్తించి చక్కగా వినియోగించడం మీదనే మీకు అభివృద్ధి ఆధారపడింది. Remember that the reward of successful work is always the opening out before you of more work. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీకు ఎప్పుడైనా సరే మీ పనికి రివార్డ్ వచ్చిందంటే అర్థం ఇంకొక కొత్త పనికి ఇంకా ఎక్కువ పనికి అవకాశం కలుగుతూ ఉంటుంది. And that faithfulness in what seem to you small things lead to employment. అక్కడ ఏంటండి, and the faithfulness in what seem to you small things lead to employment. అంటే మీకు ఉన్నటువంటి విశ్వాసము చిన్న విషయాలే మనకి ఎంప్లాయ్మెంట్ అంటే పనికి అవకాశం ఇస్తాయి. In matters of greater importance. చాలా ముఖ్యమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న విషయాలు మనకి ఎంతో మంచి అవకాశాలు ఇస్తూ ఉంటాయి ఎంప్లాయ్మెంట్. I hope that you will soon draw closer to me. Draw closer to me కదా. Me, me, M capital letter. మీ అంటే మహాత్ములు అన్నమాట. నేను అనుకుంటున్నాను మీరు నాకు ఇంకా చాలా చేరువుగా వస్తారు. And in so doing will help your brothers along the path. అలా చేయడంలో మీరు మీ యొక్క సోదరులకి ఈ మార్గంలో సహాయం చేస్తూ ఉంటారు. Which leads to the feet of the king. అది ఫైనల్ గా ఆ కింగ్ అంటే అసలైన మహారాజు అన్నమాట. రాజు అంటే ఈ రాజు అని లిటరల్ గా కాదు, కింగ్ అంటారని చెప్పారు కదా, అక్కడికి మీరు వెళ్ళేటట్టుగా చేస్తుంది. అంటే నాకు చేరువ అవుతున్నారంటే మీరు కింగ్ కి చేరువ అవుతారు అన్నమాట. Be thankful that you have a great power of love. మీరేమో చాలా కృతజ్ఞత ఉండండి, ఎందుకంటే మీకు ఎక్కువ ప్రేమించే శక్తి ఉంది. That you know how to flood your world with sunlight. How to bled, BLED.
ఫ్లడ్ FLOOD మేడం. ఫ్లడ్ యువర్ వరల్డ్ విత్ సన్లైట్. ఎందుకంటే మీకు తెలుసు మీరు మీ జీవితాన్ని కాంతి అంటే సూర్యకాంతి ఎలాగా నింపాలి అని, సూర్యకాంతిని ఎలా ప్రవహింప చేయాలి ఈ ప్రపంచంలో. టు పోర్ యువర్ సెల్ఫ్ అవుట్ విత్ రాయల్ ప్రొడిగాలిటీ. ప్రోడిగాలిటీగా ఒకసారి ప్రాడిగాలిటీ మీనింగ్ అంటే తెలుసు కానీ, అంటే ప్రాడిగల్ అంటే ఏం చేయడం అలాగా, కానీ ఒక మాట చూడండి ఇంకేదైనా మీనింగ్ ఉందని. ప్రొడిగాలిటీ అంటే దూరబడి దూబర దిండితనము, అతిభయము, ప్రాడిగాలిటీ అంటే దూబర్. ఎక్సెసివ్ స్పెండింగ్, the trait of spending extravagantly. అదే అర్థము, కానీ ఇక్కడ ఒకసారి చదవలేదు మీనింగ్ ఎలా వస్తుంది చూద్దాం. అంటే ప్రోడిగాలిటీ అంటే ఎక్కువగా స్పెండ్ చేయలేదు. To pour yourself out with royal prodigality. రాయల్ ప్రోడిగాలిటీ అంటే అది ఆ స్పెండ్ చేయడం కూడా చక్కని విధంగా, అంటే రాయల్ అంటే మంచి సిగ్నిఫైడ్ గా అన్నమాట. అంటే ఆ స్పెండ్ చేయడం కూడా ఉట్టినే దూబరా చేయడం కాకుండా రాయల్ ప్రోడిగాలిటీ అన్నారు. To scatter largesse like a king. Scatter. To scatter, SCATTER. Okay. Largesse, LARGESS, like a king. ఒక రాజు లాగా విస్తరించుతూ స్కాటర్ చేయండి, అంటే ఏదైనా ఇచ్చేటప్పుడు అప్పుడు అలాగ మనం రాజు గారి లాగా చేయాలంటున్నారు. అంటే అది దుబారాగా కాకుండా రాయల్ గా రాజుగారి లాగా చేయడం రాయల్ ప్రోడిగాలిటీ అన్నారు. That indeed is well. అదే నిజమైనటువంటి సంపద. But take care lest LEST in the heart of this great flower of love. చదవండి. In the heart of great flower of love, there should be a tiny touch of pride. ఓకే, అంతేనా? ఇంకా కంటిన్యూషన్ ఉంది మేడం, పెద్ద సెంటెన్స్ ఇది. ఓకే, అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ అంటే ప్రేమ అనేటటువంటి లార్జ్నా ఏంటది, లార్జ్ పెద్ద ప్రేమకి ఏమిటి అడ్జస్ట్ ఇచ్చారు? లార్జ్. Take care of lest in the heart of this great flower of love. అంటే ఇంత పెద్ద ప్రేమ అనే ఒక ఫ్లవర్ లో ఒక చిన్న గర్వం అన్నది ఉండిపోవచ్చు. Which might spread as does an almost invisible spot of decay. ఆ చిన్నది వ్యాపించి మీరు డీకే అంటే నశించడానికి పెద్దదిగా అదృశ్యంగా కనబడకుండా వ్యాపించిపోతుంది. మొట్టమొదటి చిన్నదిగా ఉన్న until it has tainted and corrupted the whole blossom. మొత్తం అంతా ఆ ఫ్లవర్ అంతటిని అది పూర్తిగా ఏంటంటే రూపుమాపేసి, అంటే దాని కలర్ మార్చేసి పూర్తిగా అది నశించేటట్టు చేయగలదు. అంటే ఆ చిన్న విసురున్న గర్వమే ఆ మొత్తం అంతటిని నశింపజేసగలదు. Remember what our great brother has written. మన గ్రేట్ బ్రదర్ అంటే మహాత్ముడు ఎలా రాశారన్నది చూడండి, జ్ఞాపకం పెట్టుకోండి. Be humble if thou wouldst attain to wisdom. ఇంకే గాని నిజమైన జ్ఞానం కావాలంటే నిరంతరంగా నమ్రతగా ఉంటుంది.
be humbler still when your wisdom thou hast mastered. Thou hast Hast, H-A-S-T, hast mastered. మాస్టర్ అంటే ఇంకా మీరు హంబులర్ గా ఉండండి. ఆమె జ్ఞానంకి మాస్టరీ సంపాదించాలంటే ఇంకా మీరు హంబులర్ గా ఉండాలి. హంబులర్. Cultivate that modest, fragrant plant, humility. హ్యూమిలిటీ అంటే నమ్రత అనేటటువంటి సువాసన కలిగినటువంటి ఆ మొక్కని మీరు పెంచుకోండి. మేడం మీది వాయిస్ కట్ అయిపోయింది మధ్యలో. వినబడుతుందా? హ్యూమిలిటీ అంటే నమ్రత సువాసన. హ్యూమిలిటీ అంటే నమ్రత అనేటటువంటి సువాసన కలిగిన మొక్కని పెంచుకోండి. Until its sweet aroma permeates every fiber of your being. దాని యొక్క సువాసన మీకు ప్రతి అంటే మీ రోమంలోని అది అంటే పర్మియేట్ అంటే వ్యాపించేసే వరకు. అంటే అర్థం ఏంటి? ఏ సువాసన? ఆ హ్యూమిలిటీ అనే దాని యొక్క సువాసన మీలో ప్రతి దగ్గర వ్యాపించే వరకు మీరు దాన్ని కల్టివేట్ అంటే ఆ మొక్కను పెంచుకోండి. ఏది? హ్యూమిలిటీ, నమ్రత. ఆపుదాం మేడం. టైం అయిందా? సరే, ఇవాళ విషయాలు చాలా మంచి ఉపయోగపడేటట్టుగా ఉన్నాయి మన జీవితంలో. ఇది ఆ శక్తి పదార్థంలో చెప్పిన పాయింట్స్ మనందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా ఉన్నాయి. అందరికీ అర్థమైంది అనుకుంటాను ఏ విధంగా ఉండాలి అని. ఎప్పుడైనా మీకు అడగాలంటే అడగండి. ఎంత చక్కగా చెప్పారో ఇవాళ. అంటే మనం వెతుక్కోవాలని చెప్పారు. అది అన్ని కోర్స్ మేడం, అది అన్ని కోర్స్ ఈ రోజు అంతా అన్ని అమూల్యమైన ఇస్తాయి. అది వచ్చేట కాదు, వెతుక్కోవాలంటారు. ప్రతి విషయం మన సేవలో గడపాలి. ఏ క్షణం సేవలో గడపేసి ఆ సమయం వేస్ట్ నేను లాస్ట్ ఉంటే నాకు పోయింది. అందుకని ప్రతి క్షణము ఆ గడపని నాకు చిన్నప్పుడు ఇలాగే ఉండేది. ఏ రోజు సేవలు గడపకపోతే ఆ రోజు భోజనం చేసినట్టు ఉండేది. అంటే అలా చేస్తేనే సుఖంగా ఆనందంగా భోజనం చేసినట్టు ఉండేది. ఇంకా సేవ చేసినప్పుడు ఆనందమే వేరన్నమాట. అంటే అది కూడా దాన్ని కూడా మళ్ళీ కలిసి ఆశించిన సేవ. తృప్తి, ఆనందం అంటే తృప్తి అనమాట. అలా అంటే ఈ రోజు సద్వినియోగం అయింది. అలా విధంగా అది ఇక్కడ చెప్తున్నారు. అన్ని గోల్డెన్ పాయింట్స్ చెప్పారు ఇవాళ. అంటే ఎలా జీవించాలి మనం, ప్రతి క్షణం ఇలాంటి వేలో జీవిస్తూ ఉంటే, అంటే ప్రతి క్షణం సేవ కోసం మనం మాట్లాడే మాటల్లో రఫ్నెస్ ఉంటే దాన్ని వెంటనే మనం తీసేసుకోవాలంటున్నారు. ఆలోచనలో కూడా అలాంటి ఆలోచన వస్తేనే వెంటనే మాటల్లోకి వచ్చేస్తుంది. ఈ ఆలోచనలు అయితే బయటకు చెప్పలేము, ఏ ఫీలింగ్స్ అయితే చెప్పలేము, వాటిని మీరు పోషించకండి, అంటే ఎక్కువ చేసుకోవద్దు. అవన్నీ చాలా గొప్పగా కరెక్ట్గానే ఉన్నాయి. ఇవాళ ఆలోచన రూపంలో ఉన్నది ఎప్పుడో ఒకప్పుడు మాటల్లోకి వచ్చేస్తుంది. అందుకని అలాంటివి ఆలోచించడమే మానేస్తే మాటల్లోకి రాదు. అద్భుతంగా ఉన్నాయి విషయాలన్నీ. ప్రతి ఒక్కరికి కూడా ఆచరించడానికి ఎంత బాగానో, అంటే ఉపయోగకరంగా జీవితం ఎలాగ మనం జీవించాలన్నది ఇలాగా అరటిపండు వలిచి చేతిలో పెట్టినంత బాగా చెప్పారు. మీకోసం మీరు ఆలోచించకండి, ఎప్పుడు మీరు ఇతరుల కోసం ఆలోచించండి. అందుకనే థియాసఫీని తనకు మాలిన ధర్మం అనండి. తనకు మాలిన ధర్మం అంటే మన కోసం మనం ఆలోచించలే. దాని అర్థం ఏంటి? మాస్టర్ ఎప్పుడు కూడా బ్రహ్మగురువులు, భగవంతుడు మనం ఇతరుల కోసం చేస్తామంటే వాళ్ళ పనిముట్లను వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూనే ఉంటారు. మనం చూసుకోవాలి.
ఇలాగ చేస్తూ ఉంటే చేరువ అవుతారు. నాకు చేరువ అయ్యారంటే ఆ ఉన్నతమైనటువంటి ఆ కింగ్కి చేరువ అయ్యారు అంటే. దానం అంటే మీరు ఏదైనా సరే స్పెండ్ చేసినప్పుడు అది దుబారా చేయకుండా రాయల్ గా చేయమంటున్నారు. అంటే అర్థమైంది రెండింటికి తేడా. కేర్లెస్నెస్ తో దుబారా వస్తుంది. రాయల్ గా అంటే పూర్తి కింగ్ లాగా ఇవ్వగలరు. ఏదైనా సరే మనం స్పెండ్ చేసేసినప్పుడు పూర్తిగా రాజు ఇచ్చినలాగా ఇవ్వగలగాలి. ఏ రకమైన పిచ్చినార్తనము అలాంటివి లేకుండా ప్రతిదీ కూడా స్కిల్ఫుల్ గా చేయాలి, ఎఫిషియెంట్ గా చేయాలి. ఏదోలా చేసి పడియడం కాదు. ఏ పనైనా నిపుణతతో, జాగరూకతతో, కేర్ఫుల్ గా ఉండడం, ఇవన్నీ కూడా చాలా ఉత్తమమైనటువంటి విధానాలు. మనిషి అప్పుడు అలాంటి వేలో జీవించిన వ్యక్తి ఎప్పుడు తృప్తిగా ఉంటాడు. అంటే ఆత్మ తృప్తి ఉంటుందన్నమాట. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా, ఏమైనా చెప్పాలంటే చెప్పండి. అంటే ఈ టాపిక్ అందరికీ కూడా సులువుగా ఉంది కదా, అది అప్లికేషన్ లో కష్టం కదా, ఏదైనా మీరు అడగొచ్చు అలాంటివి. మనకి అటెండ్ అయ్యే వ్యక్తులు తగ్గిపోతున్నారు బాగా సిగ్నల్ ప్రాబ్లం వల్ల. చూడండి, ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి ఆయనకి నిరంతరాయంగా అన్ని వైపుల సహాయం దొరకడమే కాక తృప్తిగా ఉంటారు జీవితంలో. వాళ్ళకి అంటే ఆచరణ ఇలా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ కష్టం ఉన్న వాళ్ళు పట్టించుకోరు. ఆ కష్టంగా ఉంది దేన్ని కూడా చూడరు. అంటే ఇవన్నీ అమూల్యమైనటువంటి, అంటే మనకి దైవ కృపతో ఇవన్నీ మనం వినగలుగుతున్నాం. అంటే ఇక్కడ ఎలాగ ఉండాలి, ఎలాగ ఆచరించాలి అంటే అవన్నిటికీ సమాధానం ఈరోజు చెప్పారు. రమేంద్ర ఎవరండి? రమేంద్ర అంటే ఫ్రెండ్ మేడం, నేను తులసిరామ్ వాళ్ళ ఫ్రెండ్. ఓకే, రమేంద్ర, ఎవరైనా introduce yourself. Ramendra, are you there? Unmute చేయాలి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మేడం నమస్తే మేడం. మేడం myself I am working as lecturer. ఓకే, myself and తులసి మేము classmates మేడం. ఓకే, ఒకే రూమ్ లో ఉండేవాళ్ళము చదువుకునేటప్పుడు, దగ్గర బంధువులము, అన్ని వన్ ఆఫ్ మై బెస్ట్. నాకు దిస్ యాక్చువల్లీ మేడం ఇన్స్పిరేషన్ ఫర్ టు జాయిన్ హియర్. ఎలా ఉంది నేను మీ కొన్ని క్లాస్? విన్నాను మేడం. ఇంతకుముందు విన్నారా? మేడం బాగుంది మేడం. నేను ఎక్కువ వినలేదు మేడం. నేను ఈ మధ్యలోనే మేడం మీ స్పీచ్ దీనిలోను, తర్వాత జేకే దానిలోను, రెండిట్లోనూ విన్నాను. ఈ రోజే తులసితో మాట్లాడి లింక్ తీసుకునేసి జాయిన్ అయ్యాను మేడం. నేను లైవ్ దీనికోసం జాయిన్ అయ్యాను. అద్భుతంగా ఉంది మేడం. అంటే కొన్ని కీ వర్డ్స్ మీరు చెప్పేవి నాకు నేను తులసితో కూడా షేర్ చేసుకున్నాను నా ఫీలింగ్స్. ఓకే, ఇట్స్ మేడం వెరీ నైస్. మార్నింగ్ జేకేది మీరు విన్నారా? ఇండికేట్స్ యువర్ మేడం మార్నింగ్ జేకేది మేడం. క్లాసెస్ జేకేది నేను బిగినింగ్ లో ఉండేవాడిని మేడం. రెగ్యులర్లీ యూస్ టు అటెండ్ అనమాట. బిగినింగ్ లో వెన్ ద గ్రూప్ వాస్ స్టార్టెడ్ లాంగ్ బ్యాక్, వెన్ ద గ్రూప్ వాస్ స్టార్టెడ్. తర్వాత మధ్యలో బ్రేక్ వచ్చింది మేడం. కొద్ది రోజులుగా విన్నాను అనమాట. ఈ మధ్య ఈ రోజు మార్నింగ్ ఏదో పోస్ట్ చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ విన్నారా? అవును మేడం. సంతోషం. అంటే అది కూడా ఈ రోజు మార్నింగ్ విన్నాను మేడం.
అంటే నిన్న పోస్ట్ చేస్తున్నా. ఓకే. నాకు అలా అదే కొంచెం డౌట్ వచ్చి అడిగాను తులసిని, మేడం ఇద్దరు ఒక్కరేనా అందులోను జేకేలోను ఇందులోను అని కూడా అన్నమాట తులసిని. అలా అనిపించలేదా మీకు? ఇద్దరు అనిపించే ఒక్కటే అడిగాను అనిపించలేదు. మేడం, అనిపించే నేను అడిగాను. అనిపించే కన్ఫర్మేషన్ అదే కోసం అనిపించే అడిగాను నేను సార్. అడిగాను మేడం నేను తులసిని. ఓకే. అనిపించే ఏంటి ఒకే వాయిస్ తో మేడం అక్కడ ఇక్కడ ఉన్నారు మేడమేనా అని కూడా నేను అడిగాను అన్నమాట. ఓకే, సంతోషం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ మ్యామ్. ఐఎమ్ బ్లెస్డ్ టు మాకు కూడా మీట్ యూ మ్యామ్. మిమ్మల్ని కలవడం మాకు సంతోషం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, ఎవరైనా మాట్లాడతారా ఇవాళ చెప్పిన టాపిక్ మీద? ఈరోజు చాలా ఈజీగా, మళ్ళీ ఆనందంగా, మధురమైన అంటే స్వీట్స్ తిన్నంతలా ఉన్నాయి ఈ పాయింట్లు. వసంత గారు మాట్లాడతారా? ఈజీగా ఉంది కదా సబ్జెక్ట్ ఇవాళ. నమస్తే మేడం, నేను అనురాధ మేడం. చూసారా, అనురాధ గారికి శాంతి గారికి ఎప్పుడు కన్ఫ్యూజన్. ఓకే, అనురాధ గారు చెప్పండి. ఈరోజు చాలా బాగుంది మేడం, మీరు అన్నట్టు చాలా ఈజీగా అర్థమయ్యేట్టుందండి. నాకైతే ఏంటంటే మన ఆలోచనలే మనం ఎలా ఆలోచిస్తామో అది వాక్కు రూపకంగా బయటకు వస్తుందమ్మా. తర్వాత అది ఆచరణలో పెట్టేస్తే అదే మన వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంటుంది అనిపించిందమ్మా. చాలా ఎలా బాగుందమ్మా. అవకాశం వస్తే చేయడం కాదుట, అవకాశాల కోసం వెతుక్కోమంటున్నారు. అది మనం గమనించాలి. చాలా అంటే మనకి అందరికి ఎలా జీవించాలని హింట్స్ ఇచ్చారు కదా. అవును, మనమే అంటే నేనేంటంటే కొన్ని అవకాశాలను కూడా జార విడుచుకుంటున్నానేమో అనిపించిందమ్మా ఇది వింటుంటే. అందరూ అందుకనే జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది రైతు. ఇప్పుడు మనమేమో మన కోసం బెంగళూరు ఇలాంటి వాటిల్లో అనవసరమైన ఆలోచనలో పడిపోయి మనం సేవ చేసే అవకాశాన్ని కోల్పోతూ ఉంటాం. ఆ సేవ చేయడంలో మధురత్వం తెలిస్తే ఎవరు వదలరు. అవును, బాగుందమ్మా, ఈరోజు క్లాస్ చాలా బాగుంది. భరత్ కుమార్ గారు ఏమైనా మాట్లాడతారా? అప్పుడు వస్తుంటారు భరత్ కుమార్ గారు. ప్రతిదీ గందరగోళంగా ఉందంటారు. ఈరోజు క్లాస్ గందరగోళంగా ఉందా? లేదు మేడం, అయిపోయిన తర్వాత నేను ఇప్పుడే వేసి ఆన్ చేశాను. ఇప్పుడే ఆన్ చేశారా? ఈరోజు ఎంత క్లియర్ గా చెప్పారంటే అడిగి పండు వనికి చేతిలో పెట్టేసినంతలాగా మాస్టర్స్ ద్వారా మనకు వచ్చింది జ్ఞానం. ఎలా జీవించాలి, మీరు ఎప్పుడు గందరగోళం అంటారు కదా, ఇది బాగా వినండి. తర్వాత ఏ గందరగోళం లేకుండా ఉంది. అలా జీవిస్తే మనశ్శాంతి ఎందుకు, మనం ఎప్పుడు ఆనందంగా. సబ్జెక్ట్ అంటే గందరగోళం కాదు, అన్ని విని తర్వాత ఏంటి ఏది ఆచరించలేకపోతున్నాం, అది గందరగోళం అంతే తప్ప సాధించాలి. సబ్జెక్ట్ కరెక్ట్, సబ్జెక్ట్ లో కామెంట్ చేయడానికి ఏం లేదు. భరత్ కుమార్ గారు జాగ్రత్తగా వింటే ఆచరించడం అన్నదానికి వేరే చెప్పక్కర్లేదండి, ఆటోమేటిక్ ఆచరించేస్తాం. ఇప్పుడు అక్కడ పాము ఉన్నది అని తెలిసిట ఒక్కలాగా ఉంటుంది స్టెప్, మన భావన, మన ఆచరణ. పాము తాడనగానే నేను ట్రై చేస్తానండి అవగాహన చేసుకోవడానికి, ఆచరించడానికి అనం తక్కువ మన ఆచరణలో తేడా వస్తుంది. అవగాహనే మార్పు, ఆచరణ. సరైన అవగాహనలో యాక్షన్ ఉంటుంది. ఆచరణ వేరే స్టెప్ కాదండి. ద మూమెంట్ యూ అండర్స్టాండ్ దట్ ఇస్ యాక్షన్. అర్థం చేసుకుంటే చాలు, యాక్షన్ గా వచ్చేస్తుంది. సంపూర్ణ అవగాహన ఉండాలి, అంతేగాని అది వేరేగా నేను ఆచరిస్తాను కూర్చుని అనే పరిస్థితి ఉండదు. జాగ్రత్తగా గమనిస్తే. సో అండర్స్టాండింగ్ ఇస్ పర్సెప్షన్ అండ్ అన్పర్సెప్షన్ ఇస్ యాక్షన్ అన్నారు కృష్ణమూర్తి గారు. అది 100% మనం జీవితంలో మనకు తెలుస్తుంది చేస్తూ ఉంటే. ఓకే, ఇంకా బాగుంది. భరత్ కుమార్ గారు క్లాస్ లో రావడం ఏంటి? ఈసారి జాగ్రత్తగా వినండి. వసంత గారు
నమస్తే అమ్మా వసంత. నమస్తే. కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను ఈరోజు. అదే, సేవ చేయడం కోసం ఎదురు చూడాలి అనే పాయింట్ వింటాను. సేవలో తృప్తి ఉంటుంది. మహాత్ములను దర్శించినప్పుడు ఆ సేవ అనేది చాలా ఆత్మ సంతృప్తిని కూడా కలిగిస్తుంది. అవును. ఇంకో పాయింట్ చెప్పేసి చూడండి. ఒక పెద్ద ఫ్లవర్, ప్రేమ అన్న ఫ్లవర్ లో ఒక చిన్న గర్వం అనే ఒక రేఖ ఉండిపోతే అది తర్వాత విస్తరించిపోయి ఆ ఫ్లవర్ ని తినేస్తుందంటున్నారు, నాశనం చేస్తున్నారు. ఎంత బాగుంది చూడండి ఆ కంపారిజన్. చిన్న అహంకారం అన్న అండి ఏమంటారండి, వెంట్రుక పోగు ఉండిపోయినా అది పెద్దదైపోయి ఆ ఫ్లవర్ ని తినేస్తుంది. అంటే ప్రేమ రహితులుగా అయిపోతాం ఆ గర్వం వల్ల. బాగుంది. మీరు ఎంత బాగా చేసినా మాస్టర్ ఏమంటారు, మీరు బాగానే చేశారు, ఇంకా బాగా చేయాలంటారు, బెటర్ గా చేయండి. యు ఆర్ డూయింగ్ గుడ్ బట్ బెటర్ ఈజ్ రిక్వైర్డ్ అంటారు. అంటే మహాత్ముడు మనకంటే మనం ఇంకా బాగా చేయాలని కోరుకుంటారు. ఓకే, ఇంకా శాంతి గారు ఏమీ మాట్లాడలేదేంటి? హలో, నమస్తే అమ్మా. చెప్పండి. నేను కూడా ఇవాళ కార్లో వస్తూ కోవాక్సిన్ సెకండ్ డోస్ వేయించుకుని వస్తూ విన్నానమ్మా. ఇదే జస్ట్ ఇంత ముందే ఇంటికి వచ్చాము. నాకు అదే అనిపించింది, మనం చేసే ప్రతి పని కూడా ఏంటంటే ఎలాంటి స్వార్థం లేకుండా ఒక ఎవరికైనా ఏదైనా చేసి, ఇప్పుడు మనం వండింది ఎవరికైనా పెడితే ఉన్న ఆనందం మనం తింటే రాదు. అలానే మనం ఎవరికైనా ఒక సేవ ఏదో ఒక రూపేణ ఒకళ్ళకి హెల్ప్ చేసినప్పుడు ఉండే ఆనందం అది మళ్ళీ రాదమ్మా. ఇలాంటివి ఈ పరమ గురువులు చెప్పే ఈ విషయాలన్నీ వింటూ ఉంటే చాలా వాళ్ళ మనసుకి చాలా ఆనందంగానే అనిపించిందమ్మా. అంటే కొంత డిస్టర్బెన్స్ తో విన్నాను, అయినా కూడా ఇప్పుడు ఈ లాస్ట్ లో మీరు చెప్పిన కొన్ని పాయింట్స్ చాలా బాగున్నాయి అన్నమాట. అదే కదా, ఆ గర్వం అనేది ఉండకూడదు. మనం ఎంతసేపు ఒకరి కోసమే బ్రతకాలి, మన కోసం మనం బ్రతకూడదని కూడా చెప్పారమ్మా. అది మన జీవితం నిజంగా ధన్యం అవ్వాలి అంటే మన కోసం మనం ఎప్పుడూ ఆలోచించుకోకూడదు. మన జీవితం ఇతరులకు ఉపయోగపడుతుందా, ఎంత మందికి మనం ఉపయోగపడగలిగితే ఈ జీవితం అంత ధన్యం అని చెప్పేసి నాకు అర్థమైందమ్మా. అది ఆ సేవా తత్పరత, ఆ నిస్వార్థం, నిగర్వం ఇవన్నీ ఉన్నప్పుడు నిజంగా జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అంటే మనం ఒకరి కోసం కష్టపడటంలో ఉండే ఆనందం ఎంతో ఉంటుందమ్మా. అది మనం అసలు కష్టమని అనిపించదు అనమాట. అట్లానే ఇప్పుడు మహానుభావులు వస్తే ఏదైనా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఎలాంటి స్వార్థం లేకుండా వాళ్ళు చెప్పేవి మనం వింటూ ఉండి ఏ రూపేణన్నా వచ్చిన వారికి ఏదో ఒకటి మనం హెల్ప్ చేయగలిగితే ఎంతో సంతోషంగా ఉంటుందమ్మా. మనకి 10 రూపాయలు ఉంటే కనీసం అందులో ఒక్క రూపాయి ఒకళ్ళ ఖర్చు పెట్టినా కూడా ఒక ఆనందం ఉంటుంది. కానీ మనం అలా చేయలేకపోతున్నానమ్మా. నేను అది ఎంతసేపు మన 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 అనుకుంటూనే బ్రతుకుతున్నాం, కానీ మనం చాలా తక్కువ హెల్ప్ చేస్తున్నాం అన్నమాట. అది ఇంకా మనం పెంపొందించుకోవాలి. వేరే వాళ్ళ కోసం నేను ఇంకా అలా చెయ్యాలి, 10 మందికి ఉపయోగపడాలి. చెప్పమ్మా. ఒక రహస్యం ఏంటంటే, బాగా డిప్రెషన్ ఉన్నప్పుడు నేను ఈ భూమి మీదకి ఇంకొకరి కోసం సహాయానికి ఇచ్చాను, నా కోసం రాలేదని ఆలోచించడం ఈ డిప్రెషన్ పంచలేకపోతుంది. మన అందరం ఇతరుల కోసం వచ్చాం, మన కోసం కాదని గుర్తుపెట్టుకుంటే మనకి డిప్రెషన్ ఉండదు, దుఃఖం ఉండదు, ఏముండదు. నా కోసం వచ్చానంటేనే డిప్రెషన్లు, బాధలు. అందుకే ఒక శ్లోకం చెప్తారు కదా, పరోపకారార్థం శరీరం. అందులో మొదటి ఏదో అనకండి, అది గొప్పదే. ఎందుకంటే పరోపకారాయ ఫలంతి, పరోపకారాయ వహంతి నద్యం, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం. శరీరం ఎలా అయితే పళ్ళు కోసం ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలు ఇతరుల కోసం ఇస్తున్నాయి, మన ఈ శరీరం కూడా ఇతరుల కోసమే. మన అనేది వ్యక్తి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కూడా దుఃఖమే ఉండదండి.
చాలా బాగుందమ్మా. అదే నాకు అంటే పాయింట్ పాయింట్ గా నేను చెప్పలేకపోయినమ్మా. ఈ రోజు ఏదో మనసుకి చాలా ఆనందంగా మనం ఎలా బ్రతకాలి, దాన్ని ఎంత హ్యాపీగా బ్రతకొచ్చు అనే పాయింట్స్ ఈ రోజు చక్కగా చెప్పారమ్మా. ఎంతో తృప్తిగా అనిపించింది, అది మాత్రం ఫీల్ అయ్యానమ్మా. చాలా ధన్యవాదాలమ్మా. ఓకే, ప్రభ గారు రాత్రి రారా ఆంజనేయమూర్తి గారు? వింటున్నారా ప్రభ గారు? లేదా? ఇద్దరు వింటున్నామండి, కానీ ఇవాళ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం వల్ల మేము సరిగా వినలేకపోయాం. ఇద్దరం కూడా ఇద్దరు పక్క పక్కనే వింటున్నాం. పొద్దునంటే వేరే వేరే రూమ్ లో ఉండాలి, సెపరేట్ గా ఫోన్లు ఉంటాయి అంతే. ఓకే, సంతోషం. ఓకే, అయితే అందరికీ నమస్కారం, ముగించేద్దాం. ఆంజనేయమూర్తి గారు ఏం చెప్పలేదు, బానే ఉందా? నేను ఈరోజు చాలా వినడం చాలా తక్కువగా ఉంది, సిగ్నల్ చాలా మాట కట్ అవుతున్న నాకు వస్తుంది. నా ఫోన్ ప్రాబ్లం సిగ్నల్ వల్ల. తర్వాత యాక్టివ్గా చెప్తారు కదా, ఎందుకు చెప్పలేదని. ఓకే, అందరికీ నమస్కారం, ముగించేద్దాం. అమ్మా నమస్కారం అమ్మా, శుభదినం. ఓకే అమ్మా, గుడ్ నైట్. శుభరాత్రి, గుడ్ నైట్.